But as a person who is, his husband. that's a different person. Same like me, my whatever I am doing, that's my job. But what I am really in reality, that's a different person. He could catch it. He was very good in catching that. Yeah. అంటే మీనాలాగే చూసాడు, Yes. వెనకాతలు పోస్టర్లు గట్ట ఏం చూడలే. అంటే అదంతా ఒక పక్కన he was very proud of it, of course. That's what I'm saying. He was very, very proud of it. But then he respected that also, and he respected me also as a person. ఓకే. Yeah, that was a very big thing. చెప్పాడా ఇప్పుడైనా నీకు, నువ్వు ఈ యాంగిల్లో నువ్వు నాకు చాలా ఇష్టం? No, he's not a very, very talkative. He's also like a man of few words. Oh. So బట్ వీ కెన్ మేక్ అట్, అంటే మాటలతోనే అన్నీ తెలుసుకోవాలి, మాట్లాడితే గానీ మనకు అర్థం కాదు, తెలీదు అని చెప్పటం కాదు కదా. Certain things, you know, even without any spoken, any words, you can understand that. Yes. Lot of things go in understanding. Yeah, a lot of things. ప్రతిదానికి మన సినిమాలాగా కెమెరా పెట్టి ఒక ఎక్స్ప్లనేషన్, ఒక ఇది రెవెన్యూ, అది కాదు. It's not that. So lot of things went without saying. Yeah. వెరీ నైస్. అసలు అంటే నువ్వు చెప్తుంటేనే నాకు ఎప్పుడు ఐ హ్యాడ్ దట్ ఇన్ మై మైండ్. ఎందుకంటే మీలాంటి సూపర్ స్టార్స్, సెలబ్రిటీస్, దే మ్యారీ అవుట్ ఆఫ్ ఇంపల్స్ సమ్ టైమ్స్, కానీ ఎక్కడో దే డు నాట్ మ్యాచ్ విత్ ఈచ్ అదర్. ఇప్పుడు అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ బ్రేకప్ లో ఉన్నారని అంటున్నారు. ఎస్, ది సోషల్ మీడియా ఇస్ టోటల్ అగాగ్ విత్ ఇట్. ఎస్, జయబాద్రి ఆవిడ చాలా రోజులు బట్టి మాట్లాడుకోవట్లేదని, సో వాళ్ళిద్దరూ విడిపోతున్నారని ఏదో మాట్లాడు. సో ఇట్ ఈస్ ఆల్వేస్, ఈవెన్ ఆఫ్టర్ ఎ లాంగ్ పీరియడ్, దట్ హ్యాపెన్. మామూలు జనరల్ సొసైటీలో కూడా జరుగుతున్నాయి అనుకో, ఫ్యామిలీ కోర్ట్సే ఎక్కువ ఉంటాయి, దట్స్ ఓకే. బట్ నేను అనుకున్నా మీరు అన్నాళ్ళు కలిసి ఉండడం వితౌట్ ఎనీ కంప్లైంట్, ఎక్కడ మధ్యలో కూడా ఎక్కడ చిన్న ఐటమ్ కూడా మీనా సాగర్ మధ్య అని వచ్చిందా? అసలు సోషల్ మీడియా వాజ్ లైక్, అయ్యో. అయితే I failed to notice. Yeah, because we were somewhere abroad, we went for a trip or something, and then my mother-in-law called and she was like, "Ain't everything okay there?" It's like, "Yeah, auntie." And Sagar also is like, "Yeah ma, what happened?" కాదు ఇలా మాట్లాడుతున్నారే ఏంటి, అసలు ఏదో పెద్ద ప్రాబ్లం వచ్చింది, ఫైట్ వచ్చింది అని. ఫైటా? ఎప్పుడు వచ్చింది? ఎవరికి వచ్చింది? No, even we were like not what do you say, we didn't escape that, we also went through that. అవునా? Everybody. అంటే మొన్న మధ్య కూడా శ్రీకాంత్ తెలుసు కదా, హీరో శ్రీకాంత్. శ్రీకాంత్ ఇంటర్వ్యూ చేస్తుంటే చెప్పాడు, వాళ్ళేమో అన్నంలైలో ఎక్కడో ఉన్నారు, వైఫ్ అండ్ హస్బెండ్, ఊహాను శ్రీకాంత్. సోషల్ మీడియాలో వచ్చేసిందంట వాళ్ళిద్దరి మధ్య బ్రేకప్ అని. అనగానే అందరూ ఫోన్లు అంట, వాళ్ళేమో శివుడి దర్శనం కోసం అని వెళ్ళి అక్కడ దేవరిని అన్నంలై. అప్పుడు నవ్వుకుని దే కాల్ సంబడి అండ్ దే సెంట్ ఏ వీడియో, మీ ఇద్దరం హ్యాపీగా ఉన్నాం, యూ డోంట్ వర్రీ అని ఫ్రెండ్స్కి అందరికి. సో అలాంటి చేసుకోవాల్సి వచ్చిందా మీరు కూడా? నువ్వు లేదు అంత లేదు, బట్ వి వర్ ఆల్సో టార్గెటెడ్. Yes. అంటే ఎవరు nobody is an exception. Nobody can escape it. Really. ఇప్పుడు నార్మల్గా అంత ఒక మంచి బాండింగ్, మంచి అండర్స్టాండింగ్, మంచి వెడ్లాక్ లైఫ్, యునో ఇట్ కేమ్ లైక్ ఏ షాక్ టు యూ అండ్ టు ద పీపుల్ హూ ఆల్వేస్ లవ్డ్ యూ యాజ్ ఎన్ ఇండివిజువల్. నీ డిసిప్లిన్ అవన్నీ చూసి మీనా ఈజ్ ఇన్ ది రైట్ గ్రూవ్ అని అనుకున్న వాళ్ళందరికీ కూడా ఇట్ బికేమ్ ఏ షెల్ షాక్ లూజింగ్ హిమ్. అసలు వాట్ ఆర్ దోస్ మూమెంట్స్ మీనా రియల్లీ? It was quite shocking to all of us. Because even we didn't expect this. We thought he'll definitely come out of it and he'll be fine and all that. But it was just delaying. The process was getting delayed. Treatment? So, yeah, the treatment in the sense, he had to go through a lung transplant. Lung transplant. Okay. A lung transplant. And so we were in the waiting list, and we did get some alerts kuda ochindi aa time lo,
కానీ there are a lot of medical criteria, like I came to know, which I was like really surprised. Oh, ఇంత ఉందా, ఇంత విషయాలు ఉన్నాయా అని, ఇన్ని విషయాలు ఉన్నాయా అని నాకు అప్పుడు తెలిసింది. సో that period was getting longer and longer and longer, the waiting period. And after a point, his health was not able to take it. His body was not able to take it. ఓకే. So లంగ్స్ దొరికినాయా? లేదు, అలర్ట్స్ వచ్చింది, బట్ దెన్ దే హ్యావ్ సమ్ మెడికల్ క్రైటీరియా, అది మ్యాచ్ అవ్వాలి, ఇది మ్యాచ్ అవును. అవ్వాలి. సో దెర్ వెల్ 3-4 times వెళ్ళి చూసి అది మ్యాచ్ అవ్వలేదని చెప్పి వచ్చిన సందర్భాలు కూడా అవును, ఉన్నాయి. చాలా మ్యాచ్ అవ్వాలి కదా. Yeah, ఒక yeah, it పార్ట్ was like- ఫారిన్ పార్ట్ బాడీలోకి రావాలంటే. Yeah, so that was quite what do you say? I don't know what to say also, how to put it also. It was all very new to me, new to us. But we did really try. We did wait for quite some time. But unfortunately, adi zaragaledu. We didn't get it. అదేలే. Yeah, that is what happened. So he was so young. That is what was like really, everybody were like feeling bad. He's వచ్చేస్తుంది, దొరికేస్తుంది, ఏం ప్రాబ్లం ఉండదు అని చెప్పారు. ఎవ్రీవేర్ ఐ ట్రైడ్ హియర్, హైదరాబాద్, ఐ ట్రైడ్ బెంగళూరు, ఐ ట్రైడ్ ఆల్ ఓవర్ ఇండియా. ఇన్ఫ్యాక్ట్ ఐ ఈవెన్ ట్రైడ్ యూఎస్కి వెళ్ళిపోదామా, యూకేకి వెళ్ళిపోదామా, బికాస్ ఐ హ్యావ్ మై కజిన్స్ దేర్ యాజ్ డాక్టర్స్. బట్ సీయింగ్ ద ట్రీట్మెంట్ దట్ వీ వే గివెన్ హియర్, ఇక్కడ ఏం ట్రీట్మెంట్ ఇస్తున్నారో చూసి వాళ్ళు కూడా చెప్పారు, లేదు ఇక్కడికి వచ్చినా మేము సేమ్ ఇదే ట్రీట్మెంట్ ఇస్తాము. సో యూఆర్ గెటింగ్ ద సేమ్ ట్రీట్మెంట్ దేర్, ద బెస్ట్ ట్రీట్మెంట్ దేర్. అండ్ ఐ థింక్ ఈ టైంలో టూ మచ్ ఆఫ్ షఫ్లింగ్ హియర్ అండ్ దేర్, అది బాగుండదు, అది వద్దు అని చెప్పారు, వాళ్ళే చెప్పారు. బీయింగ్ డాక్టర్స్, దే ఓన్లీ టోల్డ్ మీ, దే సజెస్టెడ్ దట్ ఐ స్టే బ్యాక్ హియర్ ఇన్ ఇండియా అండ్ కీప్ ట్రైంగ్. సో దట్ ఈస్ వాట్ వాస్ హ్యాపెనింగ్. అండ్ unfortunately we didn't get so yes, yes. But that is avoid tarvata after his exit from life, how are you handling it? It was pretty bad. It is still bad in some ways sometimes, but thanks to my friends and my work, slowly I'm coming out of it. Slowly I'm getting to be normal. కొంచెం normal అవుతున్నాను. When I come out, I kind of forget everything. But yeah, in it's been like 1.5 years, and I can't say it's getting better. I understand. Yeah. I understand. You can't say. You can never say. You can never say, and it can never happen. Yeah. Of course, you may. Time is the best healer. Yes, that's what everybody says, and Best I healer. also believe that. ఎందుకంటే అంత that impact what was then, అది కొంచెం తగ్గింది డెఫినెట్గా, but it is definitely still there. Yes, Yes. it will be. It will be, because to get a person of the same mindset, understanding, is always a chance. Very rare. It's a chance. Yes. So we got and missed it. That is what is the biggest, I don't know what to say. Loss. Yeah. Irreparable loss. Yes. Irreparable loss. After that, nowadays, of late I'm listening to that Meena second marriage చేసుకోబోతుంది అని. Thanks to social media, thanks to them, they keep on ఏదో ఒకటి రాయాలి తమిళ కదా, అబ్బాయినే ఎవరినో మాట్లాడు. తమిళ అబ్బాయి కాదు, ఎంతమంది అసలు. I remember Dhanush, from nowhere Dhanush, because right now he's single, I believe. Yes. అందుకే జస్ట్ బికాస్ హీ సింగిల్. నేను అదే అనుకున్నాను, ఆయన మాత్రం కాదు కదా, ఎంతమంది ఉన్నారు సింగిల్ ఈ ఇండస్ట్రీలో. ఇంకా నౌ దే విల్ స్టార్ట్ లింకింగ్ మీ అప్ విత్ ఎవ్రీ టామ్, డిక్ అండ్ హ్యారీ అని అనుకున్నాను. And at one point I got so fed up and so pissed off and so upset and so angry. I didn't want to meet the media. I was always being friendly. నేను ఎప్పుడు I was like always being friendly and always very cordial, always nice to them. బట్ లేనిపోని విషయాలు ఎందుకు రాస్తున్నారు? ఒక మాట అడగొచ్చు కదా. అవును.
you can ask, and లేకపోతే నువ్వే also, చెప్తావు కదా, ఇఫ్ సంథింగ్ హ్యాపెన్ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్ అంటే yeah, whatever is happening, it's always a big ఏమంటారు, mine is like an open book. అవును What movies gani, whatever my friends gani, everybody knows everything about my life. అవును And why write unnecessary things, unwanted things? That is what Yes. was hurting. So at least me, నేను ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాలు ఈ మీడియాలో ఉన్నాను, ఈ కెరియర్, దిస్ ఇస్ మై కెరియర్, సో ఇట్స్ పార్ట్ ఆఫ్ ఇట్ అని అనొచ్చు. బట్ హౌ ఇట్ కెన్ ఎఫెక్ట్ మై ఫ్యామిలీ? People, they don't have the right to upset my family. yes Right? there is a child again. Yeah, there is a child, there is a mom, an old person. Yes. There are two old persons now. My mother-in-law also. She is with you? Yeah, she's with us. Okay. But అవన్నీ అసలు ఆలోచించరు. దే చుమ్మా జస్ట్ రైట్, జస్ట్ ఒక హైప్ క్రియేట్ చేయటం కోసం, ఏదో sensationalism. జస్ట్ స్టర్ ఇట్, యూనో, ఒక సెన్సేషన్ కోసం, ఒక హైప్ కోసం ఏదో ఒకటి రాసేయటం. అది అందువల్ల వాళ్ళు ఏంటి, అండ్ యు నో దిస్ హ్యాపెన్, దిస్ న్యూస్ కేమ్ రైట్ ఆఫ్టర్ హీస్ పాసింగ్ అవే. అవును. I think in less than 2 months' time. Yes. I was shocked. Why? For what reason? What do you get out of it? ఏదైనా నిజం ఉంటే రాయండి, అది నిజమా కాదా అట్లీస్ట్ కనుక్కోండి. అస్సలు అనుకున్నదంతా ఎవరో ఏదో చెప్పారు అనుకుని మీరు రాసేయటమా? వాట్ ఈస్ దట్? ఇట్స్ నాట్ రైట్. నో, యూ కాంట్ జస్ట్ టేక్ ఎవ్రీబడీస్ లైఫ్ ఫర్ గ్రాంటెడ్. You will not do this if it is a guy, if it is a big hero or a man or a political guy, anybody, man, in general. You will not do that to him. Why always targeting the women? That was like really, at one point it was very, very angry. I stopped looking, or I stopped giving interviews or whatever. I always used to give, ఎవరు వచ్చినా ఏం అడిగినా I used to tell them, talk to them. You have been very good to the From media. the beginning, I was always very friendly with everyone. Yes, in every language. It's not like వీళ్ళు ఇంత పెద్దగా ఉన్నారు వీళ్ళతో ఫ్రెండ్లీగా ఉందాం. It's not that. I'm Tell not you that that, kind of Nitya. character at all. ఎవరైనా, I'm a very friendly person. I'm friends with everyone. Tom, Dick and Harry. It can be the biggest director of the national director, or it can be one small spot boy, Yes. production guy also. I'll say, Anna, I want this. Anna, can you get me this? I'm like that. I'm that kind of a person. I am know. equal to everyone. I treat everyone equally. But అది కాకుండా అసలు చుమ్మా just to create a hype or sensation, just to make news. Very hurting గా You ఉంది. How did shouldn't you do receive that. it అలాంటివి విన్నప్పుడు? Receiving it was like all kinds of emotions. ఒక్కొక్కప్పుడు కోపం, ఒక్కొక్కప్పుడు sadness, ఒక్కొక్కప్పుడు humor. It was a mixed feeling. Mix of everything. Yes. Mix of everything. And I was more worried because this time it was not just affecting me, it was affecting my family also in Yes, a very, very strong way. ఇందాక చెప్పిన చైల్డ్ కూడా ఉంది Yeah, in a కదా. very strong way. It's not like just simple thing where you can just brush it off or something like that. So this time was like pretty serious, and I was like, no, this is not right. I am not going to accept this. అంటే was there any moment you wanted to take an action on them? How long have you been asking for this interview? మీకు తెలుసు కదా. అవును. Why didn't I give you interview? అవును. I know. How I used to be very nice, always a అవును. yes person. I know. Why I That is took the so reason. long to give an interview? Because I was really angry with the media. On the whole. Because that too, being a so close a person to your family from decades. Yeah, you've been seeing me from my first film. చెంగల్వ పోదండ even earlier. Chanti నుంచి అవును. Yeah. చెంగల్వ పోదండ ఎప్పుడు? Yeah. Even earlier. Even earlier. Yeah. సంజీవ పార్క్ లో ఓపెనింగ్ అయింది అవును. సినిమా. Yes. So and Amma was very close to me, your daddy was very close to me, and I've seen all your growth and flourish in front of me. Yes. But still, that is the reason I did not grow impatient about it. Okay, Meena is taking time. Yeah. Let her take time. Yeah, I remember telling you why. నేను చెప్పకపోయినా మీరు ఏదో ఒకటి రాస్తూ ఉంటారు కదా, Yes. రాసుకోండి అన్నాను. రాసుకుని బట్ మేము ఇంకా ఆ డిసిప్లిన్ లో లేము. ఎందుకంటే ఏది పడితే అది రాసేసి, ఏది పడితే అది చెప్పేసి. Yeah. అండ్ మా ఐ డ్రీమ్ కూడా ఒక డిగ్నిటీ ఉంది. వీ డోంట్ రైట్ బుల్షిట్ Right. ఇన్ వెబ్సైట్స్, అండ్ వీ డోంట్ పుట్ what do you call unhealthy thumbnails. Yes.
we don't demean ourselves first of all. Let it the otherwise things వేరే, నిన్ను కించపరచడం, నిన్ను హర్ట్ చేయడం కాదు, అసలు మా డిగ్నిటీ మేము పోగొట్టుకోం ఐ డ్రీమ్లో. కరెక్ట్. సో నేను వెయిట్ చేశాను, ఓకే లెట్ మీనా కమ్ టు నార్మల్ సెల్ఫ్ అని చెప్పి. బట్ ఒకటి ఇక్కడ పాయింట్ అడగాల్సింది ఉంది, బికాస్ యు ఆర్ స్టిల్ యంగ్, ఎనర్జెటిక్, బ్యూటిఫుల్ అండ్ లాట్ ఆఫ్ టైమ్ దేర్ హీడ్ ఇన్ లైఫ్. జీవితంలో సాధించాల్సి ఇంకా ఉంది, ఇంకా యంగ్. ఈజ్ దెర్ ఎనీ ఛాన్స్ దట్ యు ఆర్ గోయింగ్ టు? I don't know. I don't have anything like that in my mind right now. అంటే ఇంకొకరిని ఇప్పుడు సంబడి హ్యాస్ టు ఫిల్ అప్ కదా, నువ్వు అలా ఒంటరిగా ఉండిపోతావా? చాలా మంది ఉంటున్నారు కదా. ఐ కాంట్ సే, సి ఐ నెవర్ సెడ్ నేను ఇది చేస్తాను అని చెప్పి ఎప్పుడు ఏది ఎప్పుడు చేయలేదు. కాదులే, ఎప్పుడు కాదు. ఎప్పుడు నేను అది అంటే ఇట్ మే బి టూ ఎర్లీ, ఇట్ మే బి టూ ఎర్లీ. I don't know To if the it is best too of early my or too late. I can't really say anything. I can't predict my future. Nobody can predict their future. ఆఫ్ కోర్స్. చెప్పి అది చేయకపోవటం, లేకపోతే చెప్పకుండా అది చేసేయటం. I don't know. I really don't know about the future. అదేలే, అంత What future holds మ్యానిపులేషన్ for నీకు you. రాదు, అంత మ్యానిపులేటర్ కాదు నువ్వు. అవును. ఎప్పుడు నేను మొదటి నుంచే ఐ వాజ్ ఆల్వేస్ హ్యావింగ్ దిస్ మైండ్ సెట్ దట్ యూ డోంట్ నో వాట్ ద ఫ్యూచర్ హోల్డ్స్ ఫర్ యూ. ఐ నెవర్ థాట్ ఐల్ బీ ఇన్ మూవీస్. ఐ నెవర్ థాట్ ఐల్ బికమ్ అ బిగ్ హీరోయిన్. I never thought I'll work in such a big, what do you say, Tamil, Telugu with all the top stars. I never హిందీ కూడా నీకు టైం expected. లైక్ చేయలేదు నువ్వు. Oh no. So I never expected that. I never thought I would do it. ఎస్. Yeah, and I never thought I'll let my daughter come into movies again. I never thought that. I never see it. I don't know what life has. ఇన్ స్టోర్. In store for me. In తెలీదు store. నాకు. ఎస్, యూ హ్యావ్ బీన్ ఏ, So- నువ్వు అందరు ఆడియన్స్ తో పాటు నువ్వు కూడా నీ లైఫ్ కు నువ్వే ఆడియన్స్. Yeah, so I take life as it comes right now. From the beginning, right now అని చెప్పడం కాదు. Right, From from the beginning, it's been like that. Yes, So, సో నీకు ఇండివిజువల్ గా చెప్పాలంటే నేను నెక్స్ట్ ఇయర్ చేసుకుంటాను, లేకపోతే నెక్స్ట్ ఇయర్ అలాంటి ఆలోచనలు ఏం అస్సలు లేదు. లేవు. అస్సలు లేదు. సో ఇండివిజువల్ గా ఉండడాన్నే కొంచెం అటే లీన్ అవుతున్నట్టుగా అనిపిస్తుంది నాకు. I don't know. నిజంగా I have no answer to that. బట్ ఒక అప్పుడంటే చిన్నపిల్లవి, నైవు, అన్ఇంటెలిజెంట్, Yes. ఆల్ దట్ ఈస్ అగ్రీడ్. ఓకే, ఇప్పుడంతా యూ గ్రూ అప్ బై Yes. ఏజ్, బై ఎక్స్పీరియన్స్, బై ఎక్స్పోజర్, ఎవ్రీథింగ్. నీలాంటి ఒక అందమైన అమ్మాయి, నీలాంటి ఒక సెలబ్రిటీ, నీలాంటి ఒక సూపర్ స్టార్, కెన్ షీ లీడ్ ఏ లోన్ లైఫ్? I don't know. My honest general. answer is I don't know. ఇన్ జనరల్గా అడిగాను నేను. ఈజ్ ఇట్ పాసిబుల్ ఫర్ ఏ ఉమెన్? I don't know. నిజంగా కాదు అది మీనా. ఇప్పుడు అంటే నువ్వు ఇందాక live మాటలో చేస్తేనే తెలుస్తుంది. ఎంతమంది లేరన్నా ఓ మాట ఇందాక, లోన్ గా ఉండేవాళ్ళు ఎంతమంది లేరని. అవును, బట్ ఎంతమంది ఈజ్ ఇట్ లేరు. రియల్లీ పాసిబుల్ ఫర్ ఎ ఉమెన్ టు బి లైక్ దట్? Why not? I Okay. don't know. Yeah, I think so. సో సమ్వేర్ యువర్ ఇన్స్టింక్ట్ ఈస్ టెలింగ్ యూ. I really have the truth is I don't know. I really don't have what is going to happen tomorrow or 2 years later also. I really have no idea. I don't know about my future. All ఒక్క మాట అడుగుతా. yeah. ఎస్, ఐ అగ్రీ. ఐ నో ఆల్ యువర్ సైకాలజీ. ఇఫ్ సంథింగ్ ఫోర్సెస్, మంచి ప్రాస్పెక్ట్ వచ్చింది, ఇంకేదో జరిగింది, రేపేం జరుగుతుందో మనకేం తెలియదు. Yeah. వి డు నాట్ నో. ఒక 6 నెలల తర్వాత జరగచ్చు, లేకపోతే 1 year తర్వాత జరగచ్చు, లేకపోతే ఒక 1 weekలోనే జరగచ్చు, ఎవరికి తెలుసు కదా Yeah. వాట్ ఈజ్ ఇన్ స్టోర్ అని. ఇప్పుడు అలాంటిది ఏదైనా ఒక మంచి ప్రపోజల్ వచ్చి ఇట్ ఈస్ వర్త్ అని అనిపిస్తే, విల్ యూ టేక్ ఏ స్టెప్ ఫార్వర్డ్? It is not just about me. I have a daughter to think about. She means more to me. ఆఫ్ కోర్స్. Yes, it's not just me or my wishes or my comfort. Right now, my priority is my daughter ఆఫ్ కోర్స్. and her comfort. And
I don't know. If I don't know, I really can't. అది ఎలా చెప్పాలో కూడా నాకు సరిగా తెలియటం లేదు. Let's wait and watch, no? Of course. Yeah. It is simple. Why are we కాదు, in a it is hurry? simple in fact. Yeah. And welcoming. Why complicate things? ఇప్పుడే Unnecessary ఏదైనా ఇప్పుడు ఒకటి నుంచి. చెప్పి ఎందుకు? అవును. Let's see what the future is unfolding. Of course. చూద్దాం. Of course. That is always very good in fact. Yeah. ఏం జరిగితే అప్పుడు let us see, let us watch it, Yeah. let us know it. అంటే బట్ ప్రిడామినెంట్లీ బేసికల్లీ నీకు నీ డాటర్ ఎక్కువగా నీ కాన్షియస్లో ఉంది. Yes. ఏది చేసినా ఏది జరిగినా Yes. తన పాయింట్ ఆఫ్ వ్యూనే ఎక్కువ నువ్వు Yes. కన్సిడర్ చేస్తున్నట్టుగా ఉంది. Obviously. కదా? అవును. సో ఇప్పుడు అమ్మాయినా వచ్చింది నైనిక. మీనా, నీ కళ్ళు నెట్టే మీ మదర్ పేరు నాకు చెప్పారు. మీనా ఎందుకు పెట్టారు పేరు అంటే కళ్ళు మంచి కళ్ళు అండి చిన్నప్పుడు. కాదు, యాక్చువల్ రీజన్ ఇస్ మై గ్రేట్ గ్రాండ్ మదర్స్ నేమ్ ఇస్ మీనాక్షి. సో తన అది పట్టుకొచ్చారు. మీనాక్షి అంటే ఏంటి? చేప కళ్ళది అని. మీనాక్షి మీనం అంటే కానీ అది పేరు పెట్టినప్పుడు అంతా అది తెలియదండి, ఏదో పెట్టారు చిన్న పిల్లగా ఉన్నప్పుడు. నీకు 28 years, I mean 28 days old పాపకి ఏం తెలుస్తుంది కళ్ళు ఎంత బాగుంటుందని? కాదు ఏం తెలీదు, బలిదానిలాగా ఉన్నావు. పెద్ద అయ్యాక ఇంత బాగుంటుందని ఎవరైనా కొంతమంది కళ్ళు చిన్న పిల్లలప్పుడు కూడా జస్ట్ బోర్న్ బేబీ కళ్ళు కూడా తెలుస్తాయి. జస్ట్ బోర్న్ బేబీ అలాగా లేబర్ వార్డులోంచి బయటకు తెచ్చిన పిల్లవి కూడా తెలిసిపోతాయి. చిన్న కళ్ళు ఉంటాయి కొంతమంది. మీ మదర్ నాతో అన్నమాట చెప్పిన. సో బట్ నైనిక ఎందుకు పెట్టావు పాపకి? Oh, Nainika was a very unique name, Andy. Of course. The meaning of Nainika was like the apple of her eye. ఏమంటారు? అయ్యో wait, I'll tell you. అయ్యో something they said, no. Sagar only got this name. He was like going through a lot of names and their meanings and all those things. Tamil antaru kannin mani. It's that the black thing in your eye. Kanupapa. Kanupapa. Yes, Kanupapa. Yeah. So obviously she's our apple of her eyes. So me Kanupape. Yeah. Nainika 100%. Was she so close to her father? Yeah, obviously. Oh. Yeah. How is she responding to his absence right now? How are you managing in fact? All of us are taking our own sweet time to spend with her. Yeah. So that is why now being together as a family is most important for us. Adi mee mother-in-law meeranto kalise unnaru. Avunu. So you are trying to give her an atmosphere. Yes. Even without him. Yes. That's what your program is. Yes. Yeah. ఇప్పుడు ఏంటి మళ్ళీ అమ్మాయి కూడా సినిమాల్లోకి వచ్చింది. యూ వాంట్ టు రియల్లీ ఎంకరేజ్ మీ మదర్ నిన్ను ఎంకరేజ్ చేసినట్టుగా వచ్చిందంటే అడిగారు, చేసి చూద్దామని ట్రై చేసాము. బట్ ఐ డోంట్ నో, రైట్ నౌ ఐ ఫైండ్ స్టడీస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ రైట్ నౌ. ద బేస్ చాలా ఇంపార్టెంట్ అది. ఇంకా తనకి ఇంట్రెస్ట్ ఉంటే నాకేం అభ్యంతరం లేదు. అవునా? యా, బికాజ్ అభ్యంతరం లేకపోవడం కాదు, ఇప్పుడు నీ నెత్తి మీద ఉంటుంది ఇదంతా. రోజు మీ అమ్మగారు ఎలాగైతే నిన్ను వెనకాతలు పట్టుకుని తిరిగారు. నో నో, షీ ఇస్ నాట్ లైక్ మీ, షీ ఇస్ స్మార్టర్ దెన్ మీ. అవునా? అవును. I see. Yeah. అంటే కొన్నాళ్ళు పెడితే she can as She's well. Today's generation అండి. Yes. She's much much more ahead of all of us. 4G generation, 5G generation. 5G generation. అవును. So she will be a better person than you as far as the operations are నేను concerned. వచ్చినప్పుడు 1G కూడా లేదు. 1G అంటే టీవీ లేదు. అక్కడెక్కడ ఉండేవి టీవీస్. Yeah, TVs. There were no mobile phone. They were normal that landlines. అదే ఉంటుంది. మహా అయితే కార్డ్లెస్ ఉండేది అంతే ఇళ్లలోనే. ఇంకా అంతకన్నా కార్డ్లెస్ కొంచెం హైఫైగా ఉండేది. అందరికీ ఉండేవి కాదు కార్డ్లెస్ కూడా. కార్డ్లెస్ లేండు టీవీలు ఎక్కడి నుంచి వస్తాయి? నాకు మంజుల గారు చెప్పింది, సినిమాకి లక్ష్మి గారు కూడా నేను ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క వస్తువు కొనుక్కునేవారంట. ఒక సినిమాకి సోఫా, ఒక సినిమాకి ఫ్రిడ్జ్, ఒక సినిమాకి ఏసీ. ఇట్లా మేము కొంచెం పెరిగే ఉండి అట్లాగా. బట్ ఇప్పుడు వాళ్ళు అలా కాదు, ఒక సినిమాకే
మొత్తం అన్ని కారు, అవును, అపార్ట్మెంట్, అవును. ఫ్రిడ్జ్ గిడ్జ్ అన్ని అట్లా. సో అప్పుడు బట్ నైనిక ఈజ్ అన్ అన్ఫార్చునేట్ బేబీ ఇన్ ఏ వే అండ్ ఫార్చునేట్ బేబీ ఆల్సో బికాస్ నీలాంటి ఒక ఆర్గనైజ్డ్ మదర్, ఇంకా గ్రాండ్ మా Yeah. స్టిల్ ఈజ్ Yes, yes. రాజమల్లిక గారు, ఆవిడకి దండం నిజంగా. ఆవిడ నిజమే. షీ హాస్ బీన్ సో పేషెంట్ ఇనఫ్ Yes, టు carve all your own your career. yes. Whatever I am right now, all the credit goes to my mother. That's it. నేను ఐ కెన్ ఈవెన్ సే దట్, నువ్వే కాదు, బికాస్ నేను ఐ బిన్ విట్నెస్ టు ఆల్ దోస్ ప్రొసీడింగ్స్ దట్ డే. ఇప్పుడు ఏమైనా సినిమాలు సైన్ చేసిందా నైనిక? లేదు, అది అప్పుడు చిన్నప్పుడు ఒక 2 సినిమాలు చేసింది, తెరి అండ్ భాస్కర్ ఒక రాస్కల్, 2 సినిమాలు చేసింది. ఆ తర్వాత చాలా వచ్చింది, బట్ ఇట్ వాజ్ ఆల్వేస్ డ్యూరింగ్ దట్ స్కూల్ టైమ్. ఇప్పుడు ఐ డోంట్ వాంట్ హర్ టు మిస్ అవుట్ ఆన్ హర్ స్కూల్ ఆల్సో. ఎస్, ఎగ్జాక్ట్లీ. యా, అండ్ షీ లైక్స్ స్కూల్, షీ Yes. లైక్స్ హర్ ఫ్రెండ్స్. ఓకే. సో అలాంటప్పుడు ఐ డోంట్ వాంట్ టు స్టీల్ హర్ అవే అవును. అండ్ డూ సంథింగ్ బట్ ఎల్స్. ది క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇప్పుడు ఇవాళ రేపు చాలా పెరిగిపోయింది మీనా. అవును. ఎలా అంటే వాళ్ళు బాగా చదివి యూఎస్కి వెళ్ళి ఎంఎస్సీలు గట్ట చేసి యా, స్పెషలైజేషన్స్ చేసి, అవును. సో దట్ ఈజ్ ఆల్సో మోర్ వర్త్ వైల్. ఎస్. అది జాతకాలు గట్ట నమ్ముతావా నువ్వు? ఒకప్పుడు నమ్మేదానివి. అంటే అదే నైన్కి జాతకం చూపించి డాక్టర్ అవుతుందా, ఇంజనీర్ అవుతుందా, ఆర్కిటెక్ట్ అవుతుందా, సినిమా హీరోయిన్ అవుతుందా, సింగర్ అలా అవుతుందా? ఏం చెప్పలేదు. పెద్ద స్థాయికి వస్తుందన్నారు అంతే. అంతేనా? అంతే. అట్సి ఏ ఆహా, నాట్ లైక్ స్పెసిఫిక్ గా ఈ రూటు ఇది అది అలా ఏం చెప్పలేదు. చూపించావా? ఓకే. చిన్నప్పుడే చేస్తారు కదా అది. చిన్నప్పుడు వెంటనే ఆ, జాతకం అది వేస్తారు. Yes, exactly. పుట్టినప్పుడే చేస్తారు కదా. వేస్తారు. అవును, అవును, 100%. అసలు నేను మొన్న కొత్తగా నాకు తెలిసిన విషయం మీనా గురించి, ది గ్రేట్ మీనా గురించి ఇంకొక క్వాలిటీ నాకు తెలిసింది ఏంటంటే, నువ్వు ప్లేబ్యాక్ సింగర్ అంట కదా? లేదండి, అయ్యో, సి ఐ డిడ్ వన్ ఆల్బమ్. Hmm. అది ఎప్పుడో చేసింది. ఇట్స్ జస్ట్ అన్ ఆల్బమ్ వి డిడ్. అప్పుడు ఈ పాప్ అంతా ఇప్పుడు పెద్ద హిట్ అయింది, ఇప్పుడు చాలా ఇట్స్ లైక్ వెరీ ఇన్ వోగ్ అండ్ ఆల్ దాట్. అవును. బట్ ఆ టైంలో ఇట్ వాస్ జస్ట్ దట్ కమింగ్ అప్. అప్పుడు ఇంగ్లీష్లోనే ఎక్కువ ఉండేది పాప్ ఆల్బమ్స్ అండ్ ఆల్ దాట్. Okay. సో వై నాట్ వి ట్రై దిస్ ఇన్ తమిళ్ అని అప్పుడు మనోజ్ భారతిరాజా సన్, భారతిరాజా గారు కొడుకు మనోజ్, ట్రై చేద్దాం, ట్రైంగ్ సంథింగ్ న్యూ ఇన్ తమిళ్, మీరు పాడగలుగుతారని నేను చెప్పాను. నేను పాడటం ఏంటి, నేను నేర్చుకునేది డాన్స్, పాడటం ఏంటి నాకు తెలీదు, పాడటం రాదు నాకు అంటే, కాదు మీకు చాలా మంచి వాయిస్ అంటే సరిపోతుందా, పాడదా, ట్రై చేసి చూద్దామని జస్ట్ లైక్ దట్ ఈ చుమ్మా ట్రైడ్. అవునా? అవును. Okay. ఏదో నాకు వాళ్ళు ఆ మ్యూజికల్ గా వాళ్ళు చెప్పిన మాటలు నాకు అసలు ఏమీ అర్థం కాలేదు. టెంపో కొంచెం ఎక్కువ చేయాలి, తక్కువ చేయాలి, అసలు టెంపో అంటేనే ఏంటో నాకు తెలియదు. ఇట్ వాస్ ఆల్ వెరీ న్యూ అండ్ we just tried చుమ్మా just like that. Okay, Can you hum it? No, I forgot. Completely forgot. So that was it. అదొకటి చేశాను నేను. అదే. అవును. అది ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు ఇంకో ఇష్యూ జరుగుతుంది కదా తమిళ్లో ఆ మన్సూర్ అలీ ఖాన్ ఏమో త్రిష గురించి మాట్లాడడం. అమ్మా, వీళ్ళ గురించి నన్ను అడగండి. నేను అడగలేదా? నేను ఇందాక మర్చిపోయాను, రిమైండ్ చేస్తున్నా. సోషల్ మీడియా తాలూకు ఇంపాక్ట్ ఎట్లా ఉన్నది ఈ రోజున అన్న దాని గురించి చెప్తున్నాను అనమాట. ఈ హాస్ బుక్డ్ కేసెస్ అండ్ ఆల్ పీపుల్, ఏదో సమ్ చెల్రాయ్, అది పక్కన పెట్టేది. బట్ మీ మదరు, షీ హ్యాస్ ఎ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్. యా, షీ డిడ్. ఐ నో దట్. నీకు అలాంటి ఎన్ఫోర్స్మెంట్స్ ఏం రావట్లేదా అక్కడ? చాలా వచ్చిందండి, చాలా. అంటే ఇట్ ఆల్వేస్ యూస్ టు బి లైక్ సపోర్టింగ్ సర్టన్ పార్టీ ఆర్ క్యాంపెయినింగ్ ఫర్ దెమ్, అలా చాలా వచ్చింది. బట్ సమ్హౌ ఐ వాజ్ నాట్ టూ ఇంక్లైన్డ్ ఆఫ్ కోర్స్ టువర్డ్స్ దట్. ఎందుకంటే నాకు ఐ వాజ్ ఆల్వేస్ I was full in my plate. I already had too much in my plate. Yes. So I was not really interested then. ఓకే. అంటే ఎవరి వైపు నుంచి ఎక్కువ, స్టాలిన్ వాళ్ళ వైపు నుంచి వచ్చి ఉంటుంది? అందరూ అక్కడ తమిళ్ మాత్రం కాదు, అందరు ఎవ్రీవేర్. ఎవ్రీవేర్. యా.
ఓ because I did all languages ఎస్ films. ఆల్ లాంగ్వేజెస్, కన్నడ, మలయాళం, ఎవ్రీవేర్. అన్ని. అండ్ ఇప్పుడు నువ్వు ఏం సినిమాలు ఏమైనా సైన్ చేసావా తెలుగులోని? ఏం చేయబోతున్నావు? దృశ్యం తర్వాత మళ్ళీ చాలా గ్యాప్ వచ్చింది. చాలా గ్యాప్ వచ్చింది. I was supposed to do this film with Sai Dharam Tej. ఓకే. But since he's not keeping well, అది పోస్ట్పోన్ అవుతుంది అన్నారు. ఓకే. So I'm not very sure ఎప్పుడు స్టార్ట్ చేయబోతున్నారు అని. In between I just completed one Malayalam movie, Anandapuram Diaries అని ఒక సినిమా అవును, కంప్లీట్ అప్పుడు లాంగ్ టైం అక్కడ సింగిల్ షెడ్యూల్ ఉండేది చేసి వచ్చావు సో అది అయిపోయింది. దట్ ఈస్ రిలీజింగ్ ఇన్ Feb first week. ఓకే. అది కాకుండా ఐఎమ్ డూయింగ్ వన్ వెబ్ సిరీస్, అది కూడా ఒప్పుకున్నాను. తమిళ? మలయాళం. ఓకే. మలయాళం అండ్ నువ్వు మలయాళం మాట్లాడతావా? మాట్లాడతాను. Yeah. ఓకే. పర్వాలేదు. పర్వాలేదు. కెన్ మేనేజ్. యా. నాట్ లైక్ తెలుగు అండ్ తమిళ్. కాదు, ఇప్పుడు తెలుగు తానికి వచ్చింది, ఇప్పుడు మలయాళం కూడా ఓ గ్రేట్. కొంచెం ఇంప్రూవ్ అయింది. సో వాళ్ళకి అడ్వాంటేజ్ అది. అవును. అండ్ ఐఎమ్ డూయింగ్ సమ్ టీవీ షోస్ ఆల్సో. ఇక్కడ జీ తెలుగు ఒక రియాలిటీ షో ఒప్పుకున్నాను. ఫస్ట్ టైం ఐఎమ్ కమింగ్ టు తెలుగు నౌ. ఓకే. సో దట్స్ ఇట్. వెరీ నైస్, వెరీ నైస్. So everywhere, all language, I have something to do. yes, you're sought after in every language. ఏది మంచి క్యారెక్టర్ ఉన్నా మీనావే గుర్తొస్తుంది. మీనా చెయ్యాలంటే ఒక మంచి క్యారెక్టర్ వెతుక్కోవలసి వస్తుంది. అండ్ మీనా ఈజ్ నాట్ ఏ వెరీ ఈజీలీ అవైలబుల్ ప్రోడక్ట్. Yes. ఇట్ నీడ్స్ లాట్ ఆఫ్ ప్రోగ్రామింగ్. అప్పుడే మీనా వచ్చేది. అవును. జస్ట్ ఫ్లైట్ టికెట్ వేస్తే వచ్చేది లేదు. ముందు క్యారెక్టర్ పంపిస్తే వస్తుంది. అవును. క్యారెక్టర్ పంపించడం కాదు, క్యారెక్టర్ నచ్చిందంటే. అదే నన్ను సెండ్ ది క్యారెక్టర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బై ఫ్లైట్ టు యూ. అది నా ఉద్దేశం. అండ్ రియల్లీ ఐఎమ్ ఆనెస్ట్లీ టెల్లింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అవర్ కెమెరా, నీలాంటి హీరోయిన్ ఇప్పటి వరకు లేదు, మళ్ళీ రాదు. దిస్ ఈజ్ ఫర్ ష్యూర్. ఎందుకంటే కెరీర్ని ఎన్నిటినో స్టేక్ చేసి ఎన్నిటినో అవాయిడ్ చేసుకుని బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తూ ఫర్ ఇయర్స్ అండ్ ఇయర్స్, డికేడ్స్ అండ్ డికేడ్స్, ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. ఎవ్రీ కమర్షియల్ కెరీర్ విల్ గెట్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్, నాట్ వన్. లాట్ ఆఫ్ టెంప్టేషన్స్, లాట్ ఆఫ్ ఆఫర్స్. ఇవన్నీ నువ్వు పక్కన పెట్టి అలా నిలబడ్డావు ఇన్నాళ్ళు బట్టి. సో ఇట్ ఇస్ వెరీ డిఫికల్ట్ టు రిప్రైజ్ యూ. నీలాంటి హీరోయిన్ రావడం అంత సులభం కాదు. ఇట్స్ వెరీ డిఫికల్ట్. సో థ్యాంక్ఫుల్ టు యూ మీనా, ఐ డ్రీమ్కి ఆనర్ చేసి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. అండ్ దిస్ ఈస్ ది ఫస్ట్ ఎవర్ ఇంటర్వ్యూ ఇన్ తెలుగు ఆల్మోస్ట్. Yes, first ever interview after a very, very, very long time. Very long interview. Yes. So nice of you, keeping all our bond and love in consideration. So nice of you, Meena. And Meena, నేను మీనా